మోంతా తుఫానుకి సంబంధించి మరి మోంతా తుఫానుతో తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట పొలాలు నాశనమయ్యాయి. చేతికొచ్చిన పంట నేల కొరగడంతో అన్నదాతలు కుదేలయ్యారు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు. ప్రభుత్వాలైతే ఆదుకుంటాయని చెబుతున్నాయి. కానీ ఆ సాయం అందేదెప్పుడు? అప్పటిదాకా వీరి కష్టాలు తీర్చేదెవరు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆసక్తిని రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు సర్. థ్యాంక్ యూ మా. భారతదేశం అనగానే గుర్తొచ్చేది మొట్టమొదటిగా వ్యవసాయం. ఈ వ్యవసాయంలో సాయం అనే పదం ఉందేమో కానీ వ్యవసాయదారుడికి మాత్రం ఎలాంటి సాయం అందనటువంటి వ్యవస్థలోనే మనం బతుకుతున్నాం. 78 సంవత్సరాలు అయ్యింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి. కానీ రైతుకు స్వతంత్రం వచ్చిందా? తను పండించిన పంటను అమ్ముకోగలడా? మద్దతు ధరను సాధించగలడా? అలాగే కనీస మాత్రం వసతులను పొందగలడా? ఏంటా వసతులు? మార్కెట్ యార్డ్, అందులో వసతులు ఉన్నాయా? వాళ్ళ పంటకి భద్రత ఉందా? అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఇవాళ కూడా రైతుల పట్ల నిర్లక్ష్యమే కనపడుతున్న దానికి మార్కెట్ యార్డులో ఉన్నటువంటి వసతులు మనం గమనిస్తే కళ్ళకు కనపడతాయి. దాంతోపాటు మరి శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజెస్ చాలా వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంది. పోనీ అవైనా సరిపోను పరిస్థితులు ఉన్నాయా? రైతులకు కావలసినటువంటి వసతులు ఇవాళ శీతల గిడ్డంగుల్లో అంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోగలిగే సదుపాయం ఉన్నదా? ఆ ఖర్చును రైతు భరించగలిగే దశలో ఉన్నాడా? అలాగే పండిన పంటను రోడ్డు మీద పారేస్తున్నప్పుడు వార్తల్లో చూస్తున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు స్పందించిన తీరు కంటిన్యూస్గా దశాబ్దాల కొద్దీ ఏదో సంతాపం తెలియజేసినట్టు అప్పటికప్పుడు కొన్ని మాటలు మాట్లాడినట్టు కార్పొరేటర్ దగ్గర నుంచి భారతదేశ ప్రధాని వరకు రైతు గురించి చాలా గొప్పగా మాటల్లో చెప్తారు. అఫ్ కోర్స్ మోదీ కొన్ని పథకాలు తీసుకొచ్చారేమో, బట్ రైతుల బతుకు మారలా. అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు కూడా స్వామినాథన్ కమిటీ గురించి మాట్లాడతారేమో కానీ ఆ సంస్కరణలు ఎక్కడా జరగలేదు అన్నటువంటిది మాత్రం వాస్తవం. ఇవాళ మనము రైతులకు మద్దతు ఇస్తున్నామా, కనీసం వాళ్ళ బాధను గమనిస్తున్నామా అనంటే ఏ స్టేజ్లోనూ ఏ ప్రభుత్వము, ఏ పార్టీ, ఏ నాయకుడు పట్టించుకున్నటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరున్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనంటే రైతులు మాత్రమే. వాళ్ళు ఏది ఆశించరు ప్రభుత్వం దగ్గర నుంచి, కానీ వాళ్ళని అడుక్కు తినే వాళ్ళుగా మారుస్తున్నటువంటి ఒక పథకం ఒకటి ఉంటుంది. ఈ ఉచితంగా ఏది మాకొద్దు అన్నటువంటి ఆత్మగౌరవంతో బతికేటటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ దేశంలో ఉన్నారు, వాళ్ళు రైతులు. వాళ్ళకు కావాల్సిందేంటి? నాణ్యమైన విత్తనాలు, అలాగే అవసరమైనటువంటి ఎరువులు, మద్దతు ధర, నీటి సదుపాయం, అలాగే గిడ్డంగులు, అలాగే కోల్డ్ స్టోరేజెస్, ఇవన్నీ రైతులకు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? ఎక్కడైనా ఉందా? వర్షం వస్తే వాళ్ళ బతుకు కొట్టుకుపోతోంది వరద కాలువల్లో. ఇది సత్యం కదా? కన్నీళ్లతో పర్యంతం అవుతున్నటువంటి మహిళలను మనం చూస్తున్నప్పుడు కనీసం రైతులుగా ఉన్నటువంటి మహిళల పట్లైనా ప్రభుత్వానికి బాధ్యత ఉందా? ఆ బాధ్యత ఉంటే ఇలా ఎందుకు ఏడుస్తూ అలో లక్ష్మణ అని బోరున కన్నీరుతోటి అమ్మలు చెల్లెళ్ళు మనల్ని ప్రశ్నిస్తుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మరి ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో రైతుకో, లేనాడికో, గ్రామీణుడికో, బలహీనుడికో మరి న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా ఒక టెక్నికల్ డెవలప్మెంట్ని పెద్ద తప్పు పట్టం కానీ మానవ సంబంధాలు లేనటువంటి వ్యవస్థను మాత్రం మనము నిర్మించుకోవాలన్నది వాస్తవం. అది ప్రాథమికమైనటువంటి బాధ్యతగా ఎవరైనా భావించాల దశ. ఇవాళ రైతులకి పంట బీమా పథకం ఉన్నదా? ఉండదు, ఏం మాత్రం ఉండదు. అలాగే ఎందుకని ఇంత నిర్లక్ష్యం? క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తే సరిపోయే ఇబ్బంది ఏంటి? ఎందుకు చేయలేకపోతున్నది ప్రభుత్వం? ఎందుకు ఆలోచించలేకపోతుంది? వీటన్నిటి మీద ఇవాళ రైతులు రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. బికాజ్ వాళ్ళకి ఆ స్వభావం ఉండదు. కాబట్టి అవసరం ఉన్నా సరే వాళ్ళు కన్నీళ్లతో పర్యంతమవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఎక్కడ మిగతా ఉద్యోగస్తుల్లాగా స్ట్రైక్ చేయరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. వాళ్ళ కష్టానికి వాళ్ళ దోవన వాళ్ళు బతుకుతూ
బతుకు తెరువు లేనప్పుడు చస్తూ, అలాగే ఆ దారిద్ర్యంలోనే మునిగిపోతూ బతుకుతున్నటువంటి వ్యవస్థ మనం దృష్టి పెట్టాలి. అనేకమైనటువంటి చర్చలు చేస్తుంటాం రైతులకు సంబంధించి. ఇవాళ వరదల్లో కొట్టుకుపోయినటువంటి వాళ్ళ పంట గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తుంది. అప్పు కావాలి, లేదా సహాయం కావాలి, లేదా గ్రాంట్ కావాలి, ఏదో ఒకటి ఇన్ని వందల వేల కోట్లు మాకు కావాలని ఒక డిమాండ్ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించినంతగా రాలేదు కాబట్టి సహాయం చేయలేకపోతున్నాం అన్నటువంటి ఒక అర్థాన్ని జనం మీదకి పెట్టేస్తారు. అడుగుతున్నది ఒకటే, ఇవాళ రైతు పంటకి మీరు ఒక చెరుకు పంట తీసుకోండి, ఎన్ని వేలు మనము ఆ పంటకి మద్దతు ధరగా ఇస్తున్నాం. ఒక శవాన్ని కాల్చడానికి మనము కట్టిని ఎన్ని వేలతో ఖర్చు కొంటున్నామో దానికంటే చాలా తక్కువ ధర వస్తుంది. అంటే ఒక శవాన్ని కాల్చే కట్టెకు వచ్చేటటువంటి ధర రైతు పండించినటువంటి చెరుకు పంటకు రావట్లేదు అని అంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా, ఆధునిక సమాజంలో బతుకుతున్నామా? బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు రైతుల పట్ల నిలబడుతున్నాయా? ఒక రైతు పాలు లీటర్ అమ్మాలి అనంటే మేబీ 40 రూపాయల లోపే వస్తుంది. కానీ వాటర్ బాటిల్ 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు అమ్ముతున్నటువంటి దౌర్భాగ్య వ్యవస్థలో మనం ఉన్నాం. దీన్ని గమనించమంటున్నా, దీన్ని ఆలోచించమంటున్నా. కేవలం వరదల్లో రైతులకి మాత్రమే సమస్యలు అన్నట్టు, లేకపోతే పారిశ్రామికవేత్తలకు అలాగే బీదలకు సమస్య అనేది కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనము దాన్ని ఇక్కడెందుకు అప్లై చేయం? రైతుల పంటకు మద్దతు ధర ఎందుకు ఇవ్వం? సో వీటిలన్నిటినీ ఆలోచించాల్సిన పరిస్థితిలో ఒకే ఒక డిమాండ్ ప్రజలందరి ముందు పెట్టాల్సిన దశలో అదే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇవాళ మెంతా తుఫాన్లో కొట్టుకుపోయినటువంటి పంటలకు మద్దతు ఇవ్వాలి రైతులకు. అలాగే వాళ్ళ బతుకు బాగుపడే కొన్ని సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేయాలి. ఇదొక్కటే ఇవాళ ప్రాథమికమైనటువంటి విషయంగా ఏ ప్రభుత్వమైనా భావించాలంటున్నా. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీన్నే ఒక ప్రతిజ్ఞగా చూడమని అభ్యర్థిస్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రెండు ప్రధాన వేరు అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.